మిడ్ లైఫ్ క్రైసిస్ గురించి మీరు వినే ఉంటారు. 35-45 వయసులో ఉన్నవారు జీవితంలో ఒక అసంతృప్తి, వెలితి, ఎంప్టీనెస్ ఫీల్ అవ్వడం. ఆ ట్రెండ్ ఇప్పుడు మారిపోయిందండి. ఇప్పుడు 16-25 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళలో ఒక రకమైన హ్యాపీనెస్ క్రైసిస్ అనేది బయటపడింది. 6 దేశాలలో నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ అనేది జరిగింది. దాని ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఆస్ట్రేలియాలో గత 5-10 ఏళ్లలో మెంటల్ డిజార్డర్స్తో బాధపడే వాళ్ళ సంఖ్య అబ్బాయిల్లో 40% పెరిగింది, అమ్మాయిల్లో 60% పెరిగింది. ఇక యూకేలో అయితే యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ వాడే వాళ్ళ సంఖ్య గత 10 ఏళ్లలో 25% పెరిగింది. ఇండియా కూడా దాని దగ్గరలోనే ఉందండి. దీనికి 3 కారణాలు బయటపడ్డాయి. నెంబర్ 1, సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేయడం. దాని బదులు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్కి పెద్దపీట వేయాలి. నెంబర్ 2, డబ్బులు ఎలా సంపాదించాలో ట్రైనింగ్ ఇస్తున్నారు జాబ్స్ కోసం, కానీ మనశ్శాంతిగా ఎలా బతకాలో ట్రైనింగ్ ఇవ్వట్లేదు. అండ్ నెంబర్ 3, కమ్యూనిటీ ప్రోగ్రామ్స్లో యూత్ పార్టిసిపేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్, రిలీజియస్ గ్యాదరింగ్స్ వంటి వాటిల్లో.